కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడు మోస్తు డేంజర్ క్యాండిడేట్, మంచివాడు అన్న. ఓకే, దాని కాదు, ధర్మం గురించి కానీ మన సంస్థ గురించి కానీ అతన్ని బయట వాళ్ళు కూడా కావాలనుకుంటున్నారు కదన్నా. మనం ఒక్కలమే కాదు, మన రాష్ట్రం ఒకటే కాదు, తమిళనాడు కానీ బట్ మన తెలంగాణ అని ఇంకొకటి ఇది కూడా కర్ణాటక. అవును, కర్ణాటకలో కూడా ఆయన పోకపోయినా కానీ ఆయన గురించి మాట్లాడి వాళ్ళే స్వయంగా ఆఫీస్ పెట్టుకొని వాళ్ళే మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఓకే, ఎందుకైతే పర్లేదన్న. తెలంగాణలో కూడా పోటీ చేస్తారని ప్రకటించారు ఆయన. డెఫినెట్లీ చేస్తాడు ఆయన. అయితే మాజీ ముఖ్యమంత్రి అక్కడ కేసీఆర్ గారి కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలంటుంది ఆమె. అంటే కాదు, కాదు నిజంగానే పెట్టాలా దేశద్రోహం కేసు పవన్ కళ్యాణ్ గారి మీద? కాదు కాదు, ఏది పడితే అది నోటి వచ్చినట్టు మాట్లాడతారు ఆయన. అసలు ఇక్కడ ఏం పని తెలంగాణలో పవన్ కళ్యాణ్ అంటున్నారు ఆమె? ఏం పని ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం అన్న, ఇది ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఏమైందన్న అంటే ఎన్నికలు మాట్లాడే రాజకీయాలు ఎందుకు ఇక్కడ, మీ ఇల్లు ఇక్కడ ఉన్నాయి వచ్చేయాలంటే మీకు రాజకీయాలు ఏం పని అంటుంది ఆమె. రాజకీయాలు అంటే అది ఎవరైనా పట్టచ్చు. అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండన్నా. అలాంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఢిల్లీలో పెట్టినప్పుడు ఏమైతుందన్న? అవును, ఢిల్లీలో అయితే మాట్లాడింది కదా, పార్టీ పెట్టిండు. దానికి ఏమంటావు? వాళ్ళు వద్దని చెప్పలేదు కదా. హైదరాబాద్ లో ఒక్కలే కాదన్నా, బయట వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీహార్ వాళ్ళు ఉన్నారు, ఒడిశా వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఒక్కలే కాదు కదా, అందరూ ఉన్నారు. ఓకే, అందరినప్పుడు దానికి ఏమంటావు? ఫైనల్ గా బ్రో, నిరంజన్ అని ఒక కుర్రాడు చిన్నపిల్లాడు అభిమాని పవన్ కళ్యాణ్కి. సో అతను దీర్ఘకాల వ్యాధితో బాధపడుతుంది. నేను పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు బాబుని కలవడానికి తెలంగాణలో. సో ఆయన వెళ్ళి కలవడం మీద మీ అభిప్రాయం ఏంటి? డైరెక్ట్గా ఒక అభిమానిని అన్న, నేను ఆయన పరంగా ఇండస్ట్రీలో కూడా నేను వర్క్ చేశాను. ఓకే, దగ్గర 5-6 వర్క్ చేశాను. ఓకే, ఆయన గురించి అయితే గుడ్ డే బ్యాడ్ అయితే ఎక్కడ లేదు. ఓకే, సెట్ డిపార్ట్మెంట్ కానించి ఒక పెద్ద టెక్నీషియన్ వరకు ఆయన గురించి గుడ్ డే చెప్తారు. ఓకే, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, ఒక 10 days నీ కళ్ళు చూసా అంటే నెక్స్ట్ డే నిన్ను పలకరిస్తాడు. నువ్వే డిపార్ట్మెంట్ అని తెలియదు ఆయనకి. అర్థమైంది, చాలా మంచి వ్యక్తి ఆయన. ఫైనల్ గా నిన్న ఆ బాలుడి తండ్రి ఒక పోస్ట్ లో పెడతా, మా ఇంటికి డైరెక్ట్ గా అంజన స్వామి వచ్చినట్టు అన్నట్టుగా దేవుడితో పోల్చారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు. యాక్చువల్లీ నేను ఆయన ఫ్యాన్ కాదు, కానీ ఆయన చేసే పనులకి నేను ఫిదా అయిపోయాను. మరి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే చివరిగా? తిట్టాలి, ఇప్పుడు ఎంతమంది ఏదో కామెంట్లు చెప్తుంటారన్న, పట్టించుకుంటే బురదలో రాయేసినట్టు. ఓకే, నేను చెప్పాల్సింది ఒక మంచి పని చేస్తుంటే ఆపోజిట్లో ఎవరైనా చేస్తుంటారు. బట్ నువ్వే ఉన్నావు, నువ్వు మంచి పని చేస్తుంటావు, నువ్వు నాకు నచ్చవు, నీ గురించి బ్యాడ్గా చెప్తా. అట్లానే చాలా థ్యాంక్స్.